నమస్తే అండి, నేను లక్ష్మణ్ గౌడ్, సాబోర్డో జోన్ గండిమైసం అశోక్ ల్యాండ్ నుంచి. ఈరోజు మన దగ్గర ఉన్నారు ఎల్కే ఈవెంట్స్ ప్రొపరేటర్ మిస్టర్ సందీప్ గారు. సార్ మొన్న మనకి కొటేషన్ తీసుకున్నారు i5+ గురించి. సార్ మనకి ఏంటంటే వెహికల్ ఓనర్షిప్లో మనకి ఎక్స్పీరియన్స్ కావాలండి అని చెప్పేసి అంటే తనకి ఓనర్షిప్గా ఒక వెహికల్ అనేది మనం అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సార్ మాటల్లో వింటాము, తన బిజినెస్ ఏంటి, తనకి ఎన్ని వెహికల్స్ ఫ్లీట్ సైజ్ ఉంది అని మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్తే సందీప్ గారు, ఇప్పుడు మన దగ్గర టోటల్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి? 8 వెహికల్స్ ఉన్నాయి. 2 రీసెంట్లీ సాతి తీసుకున్నాను అండ్ లాస్ట్ 6 months బ్యాక్ 2 ఎంట్రా తీసుకున్నాను. ఓకే. ఒక బులారో ఉంది, దాంతోపాటు 3 టాటా ఏస్ ఎక్సెల్ కూడా ఉన్నాయి, పాత వెహికల్స్. మొత్తం ఓవరాల్గా 8 వెహికల్స్ ఉన్నాయి. సో ఈవెంట్స్ ఏంటంటే ఇప్పుడు మాకు లాంగ్లో వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. సో చిన్న వెహికల్ అయినాయి కాబట్టి i5+ ఉంది కదా ఇప్పుడు. సో దాన్ని కొటేషన్ తీసుకోవడం జరిగింది. సో అది ఒకసారి ఈరోజు టెస్ట్ డ్రైవ్ కోసం అని చెప్పి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో ఆ వెయిట్ లైక్ లాంగ్ ఇప్పుడు వెయిట్ చేస్తే అది ఎట్లా బండి కండిషన్ అండ్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో యాక్చువల్లీ మన దగ్గర 8 వెహికల్స్ ఉన్నాయి, ఇవన్నీ చిన్నగా అయిపోయినాయి. ఇప్పుడు మేము మేదక్, షామీర్పేట్ అండ్ శంషాబాద్, మొయినాబాద్ ఇట్లాంటివి, మూడుజింతలపల్లి ఇట్లాంటి యాదగిరిగుట్ట ఈ రూట్లో మన ఫామ్ హౌస్లు, తూప్రాన్ ఇటు సైడ్ అన్ని ఫామ్ హౌస్లలో మనం ఈవెంట్లు చేయడం జరుగుతుంది. సో నాకు ఇవన్నీ చిన్న వెహికల్స్ చిన్నగా అయిపోయినాయి. సో పెద్ద వెహికల్స్ తీసుకోవాలా, i5+ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మొన్న కొటేషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నేను సాయంత్రం ఫీడ్బ్యాక్ చెప్తాను ఎట్లా ఉంటుంది. ఓకే అండి, మనం సార్ని సాయంత్రం కలిసేసి వెహికల్ యొక్క పెర్ఫార్మెన్సు అండ్ ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకుందామండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ టైం మాకు ఇచ్చినందుకు. నమస్తే అండి. ఇప్పుడు నేను మన సందీప్ గారికి, ఎల్కే ఈవెంట్ సందీప్ గారికి బండి ఓనర్షిప్ ఇచ్చాం కదండి. వెహికల్ అనేది మనకి అన్లోడ్ అయ్యేసి ఇక్కడికి షాప్ దగ్గర రావడం జరిగిందనమాట. మన బడాదోస్ i5 న్యూ వెహికల్. సార్ మాటల్లో మన i5 న్యూ గురించి ఫీడ్బ్యాక్ తెలుసుకుందామండి. సందీప్ గారు, మన వెహికల్ ఇప్పుడు మీరు అన్లోడ్ చేసి తీసుకొచ్చారు తూప్రాన్ నుంచి, మీకు ఎలా అనిపించింది సార్? ఇప్పుడు మేము 2 tons వరకు పేలోడ్ వేసినామండి. బండి పికప్ కానీ బండి లాగడం కానీ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బండి 2 tons ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మా ఈవెంట్స్ వాళ్ళకి లోడ్ ఎక్కువ లెంతీగా ఉంటుంది కాబట్టి మాకు సరిపోను లోడ్ ఉంది. అండ్ 2 tons వచ్చేసి మళ్ళీ వెహికల్ లెంత్ కూడా చాలా బాగుంది ఈ ప్లేస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే బండి కంఫర్ట్ చాలా బాగుంది, సీటింగ్ కెపాసిటీ కానీ, ఏసీ కానీ. డ్రైవర్లు ఇప్పుడు ఒక 2 ట్రిప్పులు ఈజీగా ఎక్కువ కొట్టగలుగుతారు, ఎందుకంటే ఏసీ చాలా ఇచ్చి మంచి ఆప్షన్ చేసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా బ్యాటరీ ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినారు కదా, అదైతే చాలా బాగుంది. బ్యాటరీ కట్ ఆఫ్ ఫ్యూచర్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బండి హెవీ లోడ్ ఉన్నప్పుడు కానీ డ్రైవర్కి ఇబ్బంది అవ్వకుండా చాలా నీట్గా వెళ్తుంది వెహికల్, మనం హ్యాపీగా తీసుకోవచ్చు ఈ వెహికల్. అండ్ ఇంకొకటి ఏంటంటే బండి మైలేజ్ కూడా చాలా బాగుంది. మేము ఇప్పుడే మన తూప్రాన్ నుంచి మన డుండియల్కి తీసుకొచ్చిన లోడు 2 tons అబోనే ఉంది. బండి అయితే మనకి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఓకే, మీకు పికప్ కానీ అవన్నీ ఎట్లా అనిపించినాయి? పికప్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది పికప్ కూడా. మైలేజ్ కూడా చాలా బాగుంది. కాస్త మెయిన్ ఏంటంటే స్టీరింగ్ అయితే చాలా కంఫర్ట్గా ఇచ్చినాడు. అడ్జస్ట్మెంట్స్ కానీ, ఏసీ కానీ, అండ్ సీటింగ్ కెపాసిటీ కానీ. డ్రైవర్ ఇంకొక 2 ట్రిప్పులు ఎక్కువ కొట్టగలుగుతాడు. ఓకే, బండి పర్ఫార్మెన్స్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఓకే సార్, అయితే మన వన్ డే ఓనర్షిప్లో చాలా హ్యాపీగా ఉన్నారు. సార్, ఇప్పుడు మా వెహికల్ తీసుకోవడంలో మీ ఉద్దేశం అంటే ఇప్పుడు మీరు మా వెహికల్ ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? సజెస్ట్ చేస్తాను డెఫినెట్గా, ఎందుకంటే వెహికల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మైలేజ్ కానీ బాగుంది, పేలోడ్ కానీ బాగానే ఉంది. 2114 పేలోడ్తో చేయడం, ఆర్టీఓలతో ఇబ్బంది ఉండకపోవడం కూడా చాలా బెనిఫిట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్లీ సాతి వెహికల్స్ తీసుకున్నాను, 2 సాతి వెహికల్స్. చాలా బాగుంది, మైలేజ్ కానీ అరౌండ్ 20 వరకు మైలేజ్ ఇస్తుంది లాంగ్లో. మనకి బండి కూడా లాగడం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సాతి అంటే సాతి మేరా హాతి అన్నట్టు సాతి చాలా ఫ్రెండ్లీగా ఉంది. మన ఈజీగా ఇప్పుడు చిన్నపాటి ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేసుకోవాలా, కస్టమర్ ఇప్పుడు ఓనర్ వచ్చేసి లాభాలు ఉండాలా, కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే సాతికి వెళ్ళి సాతి తీసుకోవాలా, చిన్న పే లోడ్స్ కొట్టేది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి పెద్ద లోడ్స్ కొట్టే వాళ్ళకి హ్యాపీగా మన బిగ్గెస్ట్ i5 తీసుకొని i5+ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆర్టీఓల ఇబ్బంది ఉండకుండా 2 tons వరకు ఇచ్చారు కాబట్టి మనకు చాలా కంఫర్ట్ ఉంది.
ఏసీ కానీ బండిది కానీ మైలేజ్ కానీ ఓవరాల్ త్రూ అవుట్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఈ 1 డే రివ్యూ మాత్రం నేను చెప్పగలుగుతున్నాను, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మీరు మల్టీ బ్రాండ్స్ వాడుతున్నారు సార్. అశోక్ లేలాండ్, టాటా అండ్ మహీంద్రా ఆల్ వెహికల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఓవరాల్ మా సర్వీస్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు సేల్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఎట్లా అనిపించింది సార్? అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ దగ్గర యాక్చువల్లీ ఇదైతే ప్యూర్గా నేను ఏదో మీరు వచ్చినారని చెప్పడం కాదు, అండ్ మీరు ఏదో మన దగ్గర రివ్యూస్ కోసం వచ్చిరని చెప్పి ఏదో చెప్పడం, కంపెనీని హైప్ చేయడం అనేది కాదు. అల్టిమేట్గా ఏంటంటే టాటా వాళ్ళది రెస్పాన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. ఓకే, ఎస్పెషల్లీ సర్వీస్కి వెళ్తే మనని పట్టించుకునే నాదుడు ఉండడు. మనము మెకానిక్ వెనకాల వాడాలా, సర్వీస్ పర్సన్ వెనకాల వాడాలా, ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో వాళ్ళని బెగ్ చేయాల్సి వస్తుంది. ఏమని, అన్న నా బండి చేయండి, నా బండి చేయండి, జల్దీ చేయండి, నాకు పని ఉంది, నేను వెహికల్ వెళ్ళాలా. మా ఈవెంట్ బిజినెస్ ఎట్లా ఉంటుంది అంటే కస్టమర్ ఫోన్ చేసి ఇమీడియట్గా రావాలంటాడు. సో మనకి అట్లీస్ట్ ఒక 4 to 5 అవర్స్లో బండి వెహికల్ మాకు సర్వీస్ చేసేటట్టు ఉండాలి. అట్లా ఉండదు, మేము పోయి బతిమలాడాల్సి వస్తుంది. మీ దగ్గర ఏంటంటే ఆల్రెడీ నేను 2 సాతి వెహికల్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మన సాతి ఇప్పుడు అశోక్ లేలాండ్ వాళ్ళు సర్వీస్ వాళ్ళు వచ్చేసి మన దగ్గరకు వచ్చి సర్వీస్ చేసి మన మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కాల్స్ కానీ మళ్ళీ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మెకానిక్ని మళ్ళీ మన గోడౌన్ దగ్గరికి పంపించి వెహికల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా ప్రాబ్లం సార్ట్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేసి ఇమీడియట్గా మాట్లాడి మళ్ళీ మీ సర్వీస్ టీం వాళ్ళకు ఫీడ్బ్యాక్ తీసుకొని చాలా బాగుంది. దానికోసం అని చెప్పి నేను మళ్ళీ కూడా అశోక్కి వెళ్తున్నాను. ఎందుకు అంటున్నా అంటే ఈ అశోక్ లేలాండ్లో మీ సర్వీస్ టీం కానీ సేల్స్ పర్సన్స్ కానీ చాలా బాగుంది బిహేవియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మెకానిక్స్ కూడా చాలా బాగున్నారు. ఇమీడియట్గా వచ్చి సార్ మీ ప్రాబ్లం ఏంది అని చెప్పి తెలుసుకొని మరీ వెంట ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళంతా వాళ్ళు వచ్చి బండి క్లియర్గా ఎక్కడ ఏ రోడ్డు పైన ఆగిపోయినా 100% మీ సర్వీస్ టీం చాలా బాగుంది. కాబట్టి 50-60 కిలోమీటర్స్ ఆగిపోయినప్పుడు ఫోన్ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్లో వచ్చి మా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసి వెళ్ళిపోయినారు. సో దానికోసం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు బై అండ్ i5+. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.